అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో వాహన యోగం ఉన్న రాశులు ఏమంటారు బలంగా? ఓం శుక్రగ్రహాయ నమః. మా వాహనము ఇది యోగము సరిగ్గా వాడుకుంటే వాహనము మహాయోగం. అంటే మన కాళ్ళతో పని లేకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఎంత దూరం అయినా సరే ప్రశాంతంగా వెళ్ళటం. బస్సు ఎక్కి కూర్చున్నోడికి వాహన యోగమే, అవునా? అట్లాగే రైలు ఎక్కినా వాహన యోగమే, ఏరోప్లేన్ ఎక్కినా వాహన యోగం. అది అన్ని వాహనాలే. సైకిల్ ఎక్కేవాడైతే మహాయోగం. వాడికి శరీర ఆరోగ్యము మనసు ఆహ్లాదంగా ఉంటాయి ఎప్పుడూ కూడా. అది మహాయోగం. ఏదంటే సైకిల్. దానికి మరి శని భగవానుడు అనుగ్రహం ఉంటే వాడి జీవితాంతం సైకిల్ తొక్కుతూనే ఉంటాడు. అంటే జాతకాలలో జన్మ జాతకాలలో వాహన యోగం బాగుండాలి అంటే శుక్రుడు చాలా చాలా బాగుండాలి. శుక్రుడు మనకి ద్విస్వభావ రాశులని కొన్ని ఉంటాయి. మిథున రాశి, కన్యా రాశి, ధనస్సు రాశి, మీన రాశి. ఇవి ద్విస్వభావ రాశులు. ఒకటికి 2-3 రకాలు 4 రకాలు చూపించేటటువంటి రాశులు. అంటే రాశులు అంటే ఆ రాశులు ఏంటంటే ఆ రాశుల్లో కనుక ఈ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఒకటికి 4 రకాల వాహనాలు ఉంటాయని అర్థం. అంటే బహువాహన యోగము ఎక్కువ. అదే ఈ శుక్రుడికి ఎక్కడైనా కొంచెం శనితో సంబంధం కలిగిందనుకోండి ఏదో రకంగా, ఇక వాడికి వాహనము ఎంత అనుకున్నా సరే అన్ని అవయోగాలే కలుగుతూ ఉంటాయి. ఓ పట్టాన వాడు పెద్ద వాహనం ఎక్కలేడు. సైకిలు ఆ చైన్లు వేసుకుంటూ అదే సైకిల్ తొక్కుతూ ఉంటాడు జీవితాంతం. అంటే శని మహానుభావుడు వాడి కర్మని అట్లాగే శాసిస్తాడు. అదే కనుక ఏ గురుడితోనో బుధుడితోనో సంబంధం ఉందో అనుకోండి, అంటే బుధరాశుల్లో కానీ గురు రాశుల్లో కానీ గురుడి యొక్క దృష్టి కానీ గురుడితో కానీ శుక్రుడు కలిసి ఉన్నాడు అనుకోండి, చక్కగా ఎక్కువ వాహనాలు నడిపే అవకాశము ఉన్నంతలో మనకన్నా ఎత్తుగా ఉండే వాహనాలు ఉంటాయి. చతురంగ వాహనాలు, అంటే ఒక ఆడి కారు, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కదా, ఆ యోగాలు ఉంటాయి. చంద్రుడితో కూడా శుక్రుడు కలిసి ఉన్నాడు అనుకోండి, ఇంకా సౌఖ్యంగా ఉంటుంది. టెస్లా కారు ఉంటుంది. వాడేం ఏకలు పడుకోవటమే, అంతా తీసుకెళ్తూ ఉంటుంది. అంటే యోగాలలో చాలా ఉంటాయి జన్మజాతకాలలో. మీరేమో ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశుల వారికి గృహయోగాలు ఉంటాయి అని మీరు అడిగారు. చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే ఎంతోమంది వాహన యోగం. సరే, మీరేమో ఈ పరాభవనామ సంవత్సరంలో వాహన యోగము ఏ రాశుల వారికి చక్కగా యోగిస్తోంది, ఏ రాశుల వారికి ఫలితాలను ఇస్తోంది అని చెప్పి మీరు అడుగుతున్నారు. సరే, ఆల్రెడీ వాహనం లేనటువంటి వాళ్ళు అయితే లేరమ్మా. ఇప్పుడు ఉన్నంతలో అందరూ వాహనాలు ఉంటూనే ఉన్నాయి. ఫోన్ చేస్తే ఇంటికి వస్తుంది, డబ్బులు ఇస్తాడు, వాడు సొంత కారులా నడుపుకుంటున్నాడు వాడు. కానీ సొంతంగా నాదంటూ ఉండాలి కదా. ఆ కారు యోగం కలిగే వాళ్ళల్లో ముఖ్యంగా మేషరాశి వారు వాహన యోగం, ఒక రకంగా పెద్ద వెహికల్ ఎవరన్నా కొనాలి వాళ్ళు అనుకోపోయినా కొంతమందికి యోగం కలుగుతుంది. పెద్ద వెహికల్ యోగం ఎప్పుడు జూన్ 1 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుడు ఎప్పుడైతే ఉచ్చస్థితి రాశిలోకి, ఈ యొక్క కర్కాటక రాశి అనేటటువంటిది చరరాశి అమ్మ, అంటే మోబుల్ సైన్ అంటాం. ప్లస్ సౌఖ్యకరమైనటువంటి అన్ని రకాల సౌఖ్యాలు అక్కడే దొరుకుతాయి, కర్కాటక రాశిలోనే దొరుకుతాయి. దాంట్లో గురుడు మహాసౌఖ్యప్రదంగా ఉంటాడు. మహానుభావుడు పెద్ద ఆయన. గురుడు ఏంటంటే వృద్ధికారకుడు, ఏది చేసినా చాలా పెద్దదిగా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మేషరాశి వారికి జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా చాలా పెద్ద వెహికల్స్ని వాహన యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు శుక్రుడు కూడా వీరికి అనుకూలమైనటువంటి రాశుల్లోకి వస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈ శుక్రుడు తన యొక్క సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో ఉన్నప్పుడు, అట్లాగే తులారాశిలో ఉన్నప్పుడు, ఉచ్చస్థితి అయినటువంటి మీనరాశి. యాక్చువల్లీ ఈ ఉగాది ఈ నెలాఖరు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉగాది నెల ఉంది కదమ్మా, మార్చి నెలలో కూడా చాలామంది కొనే యోగం ఉంటుంది. అయితే శని ఉన్నాడు కదా, బ్రేక్స్గా ఉంటుంది. కొందామని అనుకుంటారు, వాయిదాలు పడతా ఉంటాయి. మీనరాశిలో శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా, వారు కూడా తప్పనిసరిగా ఖర్చు పెట్టి వాహనాన్ని కొనే యోగం ఉంది. అయితే శనితో ఇంటర్లింక్ ఉన్నాడు కాబట్టి కొంతమందికి అది అవయోగంగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బులు ఇస్తారు, పెట్టుబడి పెడతారు, రావడానికి లేట్ అవుతుంది. అది మన వృషభ రాశిలోకి శుక్రుడు వచ్చినప్పుడు చాలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మే 20 తర్వాతో జూన్ మొదటి వారంలోనే
గురుడు ఈ రాశిలోకి రావటం, శుక్రుడు ఆ రాశిలో ఉండటం, ఇవన్నీ మ్యూచువల్గా ఉన్నప్పుడు కంపల్సరీ వారికి యోగం కలుగుతుంది. అంటే మేషరాశి వారికి ఎటు చూసినా కూడా ఆ సమయాల్లో జూన్ నెలలో యోగం కలగడానికి అవకాశం ఉంది. ఇంకొకటి కన్యారాశి వారికి కూడా అప్పుడే యోగం ఉందమ్మా. ఎందుకని? చతుర్థ స్థానం అనేటటువంటిది వాహన యోగాన్ని తెలియజేస్తుంది. కన్యారాశికి ధనుస్సు రాశి చతుర్థ స్థానం అవుతుంది. ఆయన వచ్చి జూన్లో ఎక్కడ ఉంటాడు? లాభంలో ఉంటాడు. ఇంకా తిరుగులేదు. కన్యారాశి వారు వాహనం కొనాల్సిన వాడికి 2 3 కొంటాడు వాడు, అంతే. మైండ్ అలా వైబ్రేట్ చేస్తాడు ఆయన, అంతే. అరే ఇవి సరిపోవురా, నేను వచ్చేసాను, నువ్వు పెద్దది కొనుక్కోరా, అది తీసి అవతల బారే అంటాడు. ఎదురుకుండా శని ఉండి ఎందుకురా, ఉంచుకోరా, ఎందుకురా అనవసరంగా ఖర్చు పెట్టుకుంటావు, ఉన్నాయి కదరా అని ఆయన అంటూ ఉంటాడు. గురుడు అంటాడు నేను లాభంలోకి వచ్చాను, నువ్వు కొనకపోతే బాగోదు, నీ యోగం సామాన్యమైన యోగం కాదంటాడు. అంటే ఒక చతుర్థాధిపతి లాభంలోకి వచ్చినప్పుడు కన్యారాశి వారికి జూన్ తర్వాత చక్కగా అక్టోబర్ ఎండింగ్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఏం లేని వాడికి వాహన యోగం ఉంటుంది, కొనాలనే సంకల్పం ఉన్నవాడికి ఉంటుంది, చిన్న వెహికల్ ఉన్నవాడు పెద్ద వెహికల్గా మారే అవకాశం ఉంటుంది. ఒక మోపిడి ఉందండి, వాడికి గేరు బండి కొనే అవకాశం లభిస్తుంది. ఏమో వాడికి ఇంకా అదృష్టం కలిసి వచ్చింది, డబ్బులు కలిసి వచ్చినాయి, డైరెక్ట్ కారే కొంటాడేమో. కాబట్టి అంటే ఉద్యోగంలో ఎదుగుదల వచ్చిందనుకోండి కొంటాడుగా, వ్యాపారంలో మంచి లాభం వచ్చిందని కొనేడు. కాబట్టి గురుబలం అనేటటువంటిది కూడా వీళ్ళకి ఉంది కాబట్టి ఆ యోగం కలుగుతుంది. అదే సమయంలో శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు అనుకోండి, ఇంకా తిరిగే లేదు వాళ్ళకి. వెళ్ళాల్సిందే, భార్య తీసుకువెళ్లాల్సిందే, భార్య లాక్కెళ్తుంది, రండి కొనుక్కుందాం అని చెప్పి. సౌఖ్యం సుఖం బండి మీద కాపాడుకుంటూ ఉండాలి. ఎదురుకుండా శని ఉన్నాడు కదా, కన్యారాశి వాళ్ళు కాస్త ఆయనకి ధ్యానం చేసుకుంటూ ఉండండి. వీళ్ళు ఇచ్చేది వీళ్ళు ఇస్తాడు, ఆయన చేయాల్సిన పని ఆయన్ని చేస్తాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ కొన్నా కూడా శని భగవానుడికి కాస్త శాంతి చేసుకొని వెహికల్ కొనుక్కోవడం మంచిది. అది అర్థమయ్యే ఉంటుంది. వెహికల్ కొన్నాక మరి శని యొక్క దృష్టి తట్టుకోలేరు కాబట్టి హనుమంతుడి అనుగ్రహంతో ఆయన దగ్గర పూజలు చేయించండి. అంతేగాని కారుకో బండుకో సింధూరం పెడుతానో పసుపు పెడుతానో కలర్స్ అంటే అనుకున్నారనుకోండి, శని భగవానుడు చేయాల్సింది చేసేస్తారు కర్మని. గురుగారు, మనం ప్రతి మంచి విషయం ఏది స్టార్ట్ చేసినా ఒక మంచి రోజు మనం ఎంచుకుంటాం. సో ముఖ్యంగా ఇలాంటి వాహనాలు కొన్నప్పుడు ఏ రోజు ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? అమ్మ, ఒక వాహనం కొనాలి అనుకుంటే ముఖ్యంగా వారి యొక్క జన్మ లగ్నం ఉందనుకోండి, దాన్ని బట్టి దశలు అంతర్దశలు చూసుకుంటూ చేసేది ఒక ఎత్తు. వారి యొక్క నక్షత్రం ఉంటుంది, జన్మ నక్షత్రం. ఆ నక్షత్రానుసారము తారాబలాలను ఉంటాయి. అంటే సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార అని ఉంటాయి. ఈ తారాబలాలు చూసుకొని చేసుకోవాలి. అట్లాగే చంద్రుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ చంద్రుడు కూడా వెహికల్స్కి సంబంధించిన సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహమే హోల్ జోడియాక్లో. కాబట్టి చంద్రబలం కూడా అంటే వారి యొక్క జన్మరాశి నుంచి చంద్రుడు 1లో కానీ అంటే జన్మరాశిలో కానీ 1, 2, 3, 6, 7, 11 స్థానాల్లో ఉన్నప్పుడు కానీ చాలా విశేషమైనటువంటి శుభం. అంటే తారాబలం చంద్రబలం ఒకటి చూసుకోవాలి. మీరు అడిగిన దానికి అంటే ఇదేంటంటే మా శాస్త్రరీత్యా కూడా వాళ్ళకి తెలియాలని చెప్పాను. మీరు అడిగిన దానికి ఒకటే సమాధానం ఏంటంటే బుధవారము, గురువారము, శుక్రవారం, సోమవారం అనేటటువంటిది తర్వాత పొజిషన్లో పెట్టుకోవాలి. బుధ, గురు, శుక్ర, దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ శుక్రవారం. శుక్రుడు వాహనకారకుడు కదా, వాహనం యోగించాలంటే శుక్రుడు బలంగా ఉంటేనే యోగిస్తాడు. ఒక భార్య కావచ్చు, వాహనం కావచ్చు రావాలంటే అత్యంత సౌఖ్యమైనవి అంటే అవే. సరే భార్య సౌఖ్యం ఇంకెలా ఉంటుంది లేని తర్వాత విషయం. ఇది మాత్రం వాహన సౌఖ్యం వీడి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి శుక్రవారం యోగదాయకం. తర్వాత యంత్రపరమైనటువంటి విషయాలు కాబట్టి బుధవారం చాలా విశేషము. మరి ఒక వెహికల్ మీద అటు ఇటు తిరిగితే కదా డబ్బులు వచ్చేది, వాడికి డబ్బులు నష్టపోవాలన్నా కూడా అటు ఇటు వెహికల్ మీద తిరగాలి. కాబట్టి గురువారం అనేది 3వ స్థాయిలో తీసుకోవాలి. సోమవారం ఏంటంటే చంద్రుడు కాబట్టి అధిపతి, సోమవారం తీసుకోవటం ఉత్తమం. ఏది చేసినా కంపల్సరీ ఎవరో ఒకరిని అడిగి తీసుకోవటం విశేషం అమ్మ. లేకపోతే తలకాయ నొప్పులు చాలా వస్తాయి వెహికల్స్ని తీసుకోవటం. ఎందుకంటే మనం బాగానే వెళ్తాం నిదానంగా చూసుకుంటాం, అవతల వాడి నుంచి కొన్ని థ్రెడ్స్ వస్తాయి కదా వెహికల్కి. మనం బాగానే ఇప్పుడు రోడ్డు మీద ఎన్ని చూడట్లేదు. కాబట్టి ప్రతిదీ కూడా గ్రహాలతో కిరణాలతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మంచి వారాలని చెప్పామని చెప్పి అమావాస్య రోజులు వెళ్ళటం, లేకపోతే అష్టమి నవములలో శుక్రవారం కలిసి వచ్చింది వెళ్ళటం కాకుండా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. సరే యోగకరణాలు మర్చిపోయారు అందరూ. ఈ 3 చూసుకోవాలి. తారాబలం చూసుకోవాలి, చంద్రబలం చూసుకోవాలి. ఇలా చూసుకోగలిగితే కనుక చక్కగా వాళ్ళ వెహికల్ 10 కాలాలు వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందమ్మా.
గురుగారు, ముఖ్యంగా కొన్ని మనం కొనుక్కున్నప్పుడు మనకి చాలా కలిసి వస్తుంది అంటుంటారు కదా, మరి ఎవరైనా వాహనాలు కార్లు కొనుక్కునేటప్పుడు ఏ కలర్ ఎంచుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు మనకి? వీటిల్లో చాలా ఉంటాయమ్మా. ఇది జన్మజాతకాన్ని బట్టి నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే జాతకంలో డెప్త్కి వెళ్తే కానీ కొనడానికి ఉండదు. మామూలుగా రాశుల పరంగా అయితే కనుక మేషరాశి వారికి ఎరుపు తెలుపు యోగప్రదంగా ఉంటుంది. అట్లాగే వృషభ రాశి వారికి మళ్ళీ తెలుపు కలరు, అట్లాగే ఎరుపు కలరు వీరికి కూడా. మిథున రాశి వారికి గ్రీన్ కలర్. ఎందుకంటే ఇప్పుడు చాలా వచ్చినాయి కలర్స్. అంటే ఇలా చెప్పడానికి ఏంటమ్మా, నేను సంకోచిస్తూ ఉంటాను, అంత ఈజీగా చెప్పేంత కాదు. ఎందుకంటే కలర్స్ని కూడా ఆ గ్రహాలు రిసీవ్ చేసుకుంటాయి కదా. అర్థం కాల. ఇప్పుడు బాహుబలిలో ఎవరో ఉండరు, 1,00,000 మంది ఉంటారు సైనికులు, ఉండడానికి 10 మందే. గ్రీన్ మ్యాట్ వలన ఎంతమంది వస్తున్నారమ్మా? గ్రీన్ మ్యాట్ వలన ఎన్నో జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా కెమెరా, శుక్రుడు యాక్టివేట్ కావాలంటే గ్రీన్ మ్యాట్, బుధుడు అనుగ్రహం ఉండాలి. కాబట్టి గ్రీన్ మ్యాట్ అంటే బుధుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఎవరైనా సరే ఒక వెహికల్ కొనాలన్నా ఏదైనా కలర్ విషయంలో కానీ మీ జన్మ జాతకం ఉంటే ముందుకు వెళ్ళటానికి చూడండి. జన్మరాశి లేదా జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా కొన్ని కలర్స్ వైబ్రేట్ అవుతాయి. అవి పడతాయో లేదో ముందు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలమ్మా. ఒక వెహికల్ని ఒక కలర్ కొనాలంటే ఆ వెహికల్కి సంబంధించిన క్లాత్ని కానీ దారాన్ని కానీ వాళ్ళు కట్టుకుంటే ఒక వారం 10 రోజుల్లో వాళ్ళకి దానివల్ల ఏదన్నా ఎలర్జీస్ వచ్చినా, లేకపోతే అది తెగిపోయినా, లేకపోతే వేరే రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, అంటే వాళ్ళు వెళ్తూ ఏదైనా ఇబ్బందులు పడుతున్నా అది పడదు అని చెప్పి తీసేయాలి. ఎందుకంటే గ్రహకిరణాలు వెహికల్ మీద పడవు, మన మీదే పడతాయి. అందుకని కొన్ని పరీక్షలు చేసుకోవాలి. పరీక్షలు చేసుకొని మీరు ఆ కలర్స్ తీసుకోవటం ఉత్తమం. మనకున్నది 9, కానీ మనం దాని 9 లక్షల కలర్స్ చేసాం కానీ, కాబట్టి ఆ విధంగా చేసుకోవటం ఉత్తమం. మరి గురుగారు, ఎవరికైతే వాహన యోగం లేదో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ యోగం దక్కుతుందంటారు? అమ్మ, దీనికి కూడా ముఖ్యంగా శుక్రగ్రహాన్ని ఎక్కువ పూజించడం మంచిది. అట్లాగే లక్ష్మీదేవి ఆరాధన. ఎందుకంటే వాహనం యోగం కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదమ్మా డబ్బులు. ఇప్పుడు వాడు డబ్బులున్నా కొంతమంది కొనలేరు అంటే అది వాడి దౌర్భాగ్యం, మనం ఏం చేయలేము. అట్లాగే ఒక క్రెడిట్ కార్డు తీయాలన్నా కూడా వీడి దగ్గర ఆ సపోర్ట్ ఉండాలి కదా. ఆ జాబ్స్ రకరకాలు ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన నిత్యము చేసుకుంటూ మనస్సులో నాకు లక్ష్మీ కటాక్షం కలిగితే నేను వాహనం కొనుక్కుంటాను అని చెప్పి చేసుకోవాలి. లేదా దీనికి సంబంధించింది కూడా ఏదో ఒక హోమాలు ఉంటూనే ఉంటాయమ్మా. వాహన పాశుపత హోమం కూడా ఉంటుంది. చాలా ఉన్నాయమ్మా హోమాలు. పాశుపత రుద్ర హోమాలు దాదాపు 267 ఉన్నాయి. కాబట్టి ప్రతి దానికి ఉంటాయమ్మా. ప్రింటర్ పాయింట్ కూడా ఈ యోగం కలగట్లేదు, ఈ హోమం చేయి, పని అవుతుంది. తప్పదు, నమ్మి చేస్తే పని అవుతుంది. దీన్ని కొంతమంది నెగిటివ్గా అనుకున్నా మనకు అనవసరం. అవి ఋషులు ఇచ్చారు, మేము సొంతంగా ఎవరం కనిపెట్టల. గురువులను చదువుకొని వాటిని పలానా దానికి పలానా చేసుకుంటే మంచిదని మాత్రమే చెబుతాం. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.